టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై అధికార వైసీపీ నేతలు సెటైర్లేశారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే పొత్తులు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఒంటరిగా వచ్చే ధైర్యం లేకే పొత్తులతో వస్తున్నారని ఎద్దేవా చేశారు. కొత్తగా ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల ఆయన ఏదో రాష్ట్రాన్ని కాపాడటం కోసమని బీజేపీతో పొత్తులు పెట్టుకుంటున్నాడు. కాదు అది వాస్తవం కాదు. ప్రజల్ని మొప్పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఆ మాట చెప్పి ఆయన రేపు రాబోయే కేసుల్లో నుంచి బయటపడటం కోసం కేంద్ర ప్రభుత్వంతో ఇదిగా ఉండి వాళ్ళతో మంచిగా ఉండి ఆయన కాపాడుకోవడం కోసం చేస్తున్న కార్యక్రమమే కానీ ప్రజలు వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు అంటారా, పదవి పిచ్చి పట్టింది, పిచ్చి పైత్యం అయిపోయింది. ఎట్టన్నా కుర్చీలో కూర్చోవాలని ముందేమో జనసేన సీఎం అన్నారు, ఆ తర్వాత సీట్లు తగ్గించారు, ఇప్పుడు అనేక నాటకాలు ఆడుతున్నారు, పోయి మోడీ గారిని కలుపుకున్నారు. ఏం పర్లా, ఆయన ఏం చేసినా సరే ఆ పిచ్చి ముదురుతుంది. అందుకే మనం అందరం ఒకే నినాదంతో పోవాలి, మెంటల్ పోవాలి, జగన్ రావాలి అనే నినాదం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఊరెత్తాలి. బేసికల్గా ఎప్పటి నుంచో బీజేపీతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఏమంటే ముసుగు తొలగించి ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నారు. సో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా బీజేపీతో పవన్ కళ్యాణ్తో పొత్తుంది, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో ఇంకా మిగతా పార్టీలతో కూడా పొత్తులు ఉన్నాయి. కేవలం స్వార్థపూరితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఒకటి అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రిగా పెత్తనం చెలాయించి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతీకార వాంఛ. రెండవది నీ పార్టీని, నీ రాజకీయాన్ని, ఉనికిని కాపాడుకొని నీ కొడుకును కాపాడుకునే దానికోసం ఇంత నీతిమాలిన, ఇంత సిగ్గుమాలిన పొత్తులు ఇంతవరకు గత చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇద్దరు భయంకరంగా తిట్టుకుంటారా స్నేహం పోయాక. మళ్ళీ ఇప్పుడు బాయి అని కలిసి చూసే జనాలు ఏమైనా చెవుల్లో పూలు పెట్టి కూర్చున్నారా? చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేంత వరకు విశ్రమించను అని. రావయ్యా, గద్దె దింపవయ్యా, చూద్దాం, రా, సింగిల్ గా రా, ఒంటరిగా రా అంటే నేను ఒంటరిగా రాలేను. నాకు ఇంకా ఆయన ఉన్నాడు, దత్తపుత్రుడు, నా పుత్రుడు కాకోకుండా ఇద్దరం కలిసి వస్తాము అన్నారు. రావయ్యా, ఇద్దరు కలిసే రండి అన్నాం. లేదు 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 లేదు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా తీసుకుని ముగ్గురు కలిసి వస్తాం అంటున్నారు. సింగిల్ గా వస్తే చితకబడుతాం, ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం, ముగ్గురు కలిసి వస్తే ఇసిరి సముద్రంలో ముంచేస్తాం. జాగ్రత్త అని మనం చేస్తున్నాం.